ఒక సినిమా రంగంలో రారాజుగా ఉంటున్న పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయంలోని ముఖ్యమంత్రిగా 3 సార్లు పనిచేసి మామూలుగా అయితే నాకెందుకు 74 సంవత్సరాలే రాజకీయాలు ప్రశాంతంగా ఉంటాను అనుకోకుండా ఇంకా రాజకీయాల్లో రాష్ట్రం గురించి పోరాడుతున్న చంద్రబాబు నాయుడు గారికి లేని ఈగో ఫీలింగ్స్ మాకెందుకుంటాయి? ఇద్దరు పెద్ద నాయకులు దిగొచ్చారు ఈరోజు ఒకే సభ మీద. జనసేన పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం జెండాని, చంద్రబాబు నాయుడు గారు జనసేన జెండాని మోసారంటేనే జనసేన తెలుగుదేశం కార్యకర్తలు పాలు నీళ్ళ కలిసిపోవాలి. కలిసిపోయే గిన్నె పాలన్నీ నీళ్ళని ఎవరన్నా చూస్తాడా? చాలా ప్రయత్నిస్తున్నారు జనసేన తెలుగుదేశం కలిసినప్పటి నుంచి పోరాటాలు చేయాలని. ఈ రోజు ఎంత ఇబ్బంది ఉంటే ఈ రోజు ఈ స్టేజ్ మీద అక్కడ దుర్గారావు గారు కానీ సోదరులు ఇక్కడ దానేటి సీతర్ గారు కానీ ఉండరే? మాకు లేని బాధ 3 పేపర్లు పెట్టుకొని 3 ఛానల్స్ తప్పుడు ఛానల్స్ తో రోజు జనసేనకు వస్తుందా తెలుగుదేశంకి వస్తుంది? ఎవరికి వచ్చినా అప్పలరాజు భరతం పట్టేవాడికే వస్తుంది, అప్పలరాజు ఇక్కడి నుంచి పంపించేవాడికే వస్తుంది. ముగ్గురులో ఎవరికి వచ్చినా మొత్తం తెలుగుదేశం జనసేన కార్యకర్తలను కలిసి తరిమి ఇక్కడి నుంచి కొట్టేదాకా అప్పలరాజుకే వస్తుంది. అంతకు మించి ఇంకేమి వెరైటీ ఈ రోజు ఇక్కడ జరగదు. ఎందుకంటున్నానంటే ఇంత చక్కగా మరి ఆలస్యమైనా కూడా కొంచెం ముందుగా ఇబ్బంది పడినా కూడా ఇంత చక్కగా జరిగిన సభ గురించి రేపు ఉదయం మన మిగతా పత్రికల్లో చాలా చక్కగా వస్తాయి. కానీ వాట్సాప్ లో కనీసం ప్రింటింగ్ కి కూడా పనికిరాని వాట్సాప్ 3 పత్రికల్లో అట్టర్ ఫ్లాప్ అయిన తెలుగుదేశం జనసేన, కొట్టుకున్న తెలుగు తమ్ముళ్ళు జనసేన కార్యకర్తలు, అసలు కనీసం అక్కడ ఎవరూ లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు అని రేపు ఉదయం అబద్ధ పురాతలతో మీ ముందుకు వస్తుంది. రేపు ఉదయం తర్వాత జరిగేది కూడా చెప్తున్నాను. సపోజ్ టికెట్ నాకు వచ్చింది అనుకోండి, అధినేత నిర్ణయం పట్ల జన సైనికుల అసంతృప్తి, శిరీషకి సహకరించమని జన సైనికుల నిర్ణయం లేదు, ఇక్కడ జనసేనకు వచ్చింది అనుకోండి, తెలుగు తమ్ముళ్ళు మొత్తం మూట ముళ్ళ కట్టుకొని వెళ్ళిపోతున్నారు, జనసేనకి సహకరించడానికి ఎవ్వడూ ముందుకు రావట్లేదు. రేపు ఉదయం అప్పలరాజు గారి పేపర్లలో పసుపు పేపర్లో వచ్చేది ఇదే. ఒక్కటి మాత్రం నిజం, ఈ రోజు నా ఇద్దరు ఉత్తానం మహిళల స్పీచ్ విన్నాక ఏ మాత్రం డొక్కా లేదండి, భయం కూడా లేదు. రేపు నేను అన్ని ఊర్లు కూడా తిరగక్కర్లేదు. ఒక్కొక్క మహిళ ఒక పంచాయతీకి ఉంటే చాలు, ప్రతి ఇంటిలోని మహిళలకి రాష్ట్రంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అప్పలరాజు ఎన్ని మోసాలతో ముందుకు వచ్చాడో, ఏ మోసాలతో మన దగ్గర 10 రూపాయలు తీసుకొని మనకి రూపాయి అదే అడుక్కునేలాగా వేస్తున్నాడో చెప్పడానికి ఒక్క మహిళ ఒక పంచాయతీలో ఉంటే చాలు. తెలుగుదేశం జనసేన ఎంత కష్టపడినా అప్పలరాజు గారు పశువుల మంత్రి గారు మీకు చెప్తున్నాము, మీరు ఎన్ని కష్టాలు పడినా 3 పేపర్ల బదులు 30 పేపర్లు తెచ్చుకున్నా, అమ్ముడు పోయిన వాళ్ళని ఎవరిని తెచ్చుకున్నా, ఇక్కడున్న ఐకమత్యాన్ని ఈ రోజు ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడిన మాటల్ని మీరు రాసుకోండి. ఇక్కడికి వచ్చేది జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి. ఎవరికి ఇచ్చినా నిన్ను మాత్రం పొలిమేరలు దాటి కన్ని తగలేసేదాకా మాత్రం వస్తామని చెప్తున్నాను. ఆడపిల్లని నోటుకు వచ్చినట్టు మాట్లాడతావా? 4.5 సంవత్సరాలు నా మీద అడ్డమైన కుక్కలతో రాతలు రాయించి మీద ఇంట్రెస్ట్, కనీసం 4 ఊర్లకి నువ్వు 4 ప్రాజెక్టులకి ఈరోజు చేసినా ఈరోజు నీకు అవకాశం వచ్చిండేది కాదు. కొండలు మింగవు. ఈ రోజు నల్లపొడ్లూరు కొండ మింగి నేను క్రికెట్ గ్రౌండ్ ఇస్తా ఉన్నా. క్రికెట్ గ్రౌండ్ గురించి కొండలు మింగడానికి 9 ఎకరాల కొండలు తినే వాళ్ళని నిన్ననే చూశాను. పాప సముతో ఇష్టం మాట్లాడుతున్నావు. ఈ రోజు ఇక్కడ మాట్లాడిన వాళ్ళే కాదు, ఒక్కొక్క ఆడపిల్ల చారో ఒక్కొక్క పంచాయతీలో నేను వెంట పెట్టడానికి ఈరోజు తెలుగుదేశం జన సైనికులు అక్కడ ఎలాగైతే పెద్దలు ఇద్దరు కలిసారో ఎటువంటి ఈగో ఫీలింగ్స్ లేకుండా ఈ రోజు మా అందరి ముందున్నది ప్రతి ఒక్క వైసీపీ నాయకుడిని, వైసీపీ కార్యకర్తల్ని, మరుగుతున్న కుక్కల్ని పలాస నుండి ఆంధ్ర రాష్ట్రం నుంచి వెంట పెట్టడానికే. పలాసకి తెలుగుదేశం జనసేన తరపున ఇస్తున్న మాట ఏంటంటే, ఎవరు వచ్చినా ప్రతి చేనుకి నేను, ప్రతి చేతికి పని, ఈ 2 పనులతోనే మేము ముందుకెళ్తున్నాం. ఎంత మంది ఈ రోజు ఎన్ని ప్రాజెక్టులున్నా బీళ్లు వాడిపోయి రైతులు ఏడుస్తున్నారయ్యా. అప్పలరాజు కళ్ళకు కనిపించట్లేదు. 3000 పెన్షన్ అని 5 సంవత్సరాల తర్వాత జనవరి నుంచి 3000 ఇస్తే మోసం చేసినట్టు కాదు. సిపిఎస్ రద్దని చెప్పి ఉద్యోగుల్ని మరియు టీచర్లనే మోసం చేసినట్టు కాదు. అన్నా క్యాంటీన్లు తీసేసి, ఆదరణ పథకాలు తీసేసి, చంద్రన్న బీమాలు తీసేసి పేదవాళ్ళ కడుపు కొట్టినంత ఈజీ కాదు ఈ రోజు. రేపు మళ్ళీ నువ్వు తప్పుడు హామీలతో రావడానికి పందెం కాస్తున్నాను. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల లోపల పరదాలు లేకుండా, స్విచ్లు లేకుండా మళ్ళీ జనాల మధ్యకొచ్చి అందరినీ కౌగులించుకొని ముద్దులు పెట్టుకునే ధైర్యం చేయగలడా? అప్పలరాజు పోలీసులు వెనకాల లేకుండా జనాల మీదకి వచ్చి ధైర్యం చేయగలడా?
అదే చెప్తున్నాను, 45 రోజులకి ఎన్నికలు అయిపోతాయి. ప్రతి ఒక్కడికి ఎవరికి ఇక్కడ ఇచ్చినా వాళ్ళని గెలిపించుకునే, ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకునే, దీంతో పాటు ఏ వైఎస్ఆర్పీ వాడు ఊళ్ళలోకి వచ్చినా, గుమ్మాల ముందుకు వచ్చినా, ముఖ్యంగా నా ఆడపిల్లలకు చెప్తున్నాను, చీపులు పట్టుకొని రెడీగా ఉండండి. మద్యపాన నిషేధం అని అక్క శల్యములని మాట్లాడడం కాదు. మద్యపాన నిషేధం చేసినా అప్పుడు మాట్లాడలేకపోతే చీపులుతోనే పడతాయని చెప్తే ఎవడు రాడు. మరి ఆలస్యమైంది, అందరికీ కూడా ఆకలి వేస్తున్నాయి. ఈరోజు చాలా పెళ్లిళ్ళు కూడా ఉన్నాయి. మరి చాలా చక్కగా ఆలస్యమైనా కూడా ఆద్యంతరం తెలుగుదేశం జనసేన తాలూకా ఐకమత్యం చెప్పుతో కొట్టినట్టు అవతల అప్పలరాజుకి, వాడి పేపర్లకి, వాడి ఛానల్స్ కి అర్థమయ్యేటట్టు సభ నిర్వహణ చేసిన, సహకరించిన ప్రతి ఒక్క పెద్దలకు, జన సైనికులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మీడియా సోదరులకు కూడా పేరు పేరున ధన్యవాదం తెచ్చుకుంటూ, జై తెలుగుదేశం, జై జనసేన.